ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అనేది జరిగింది. అది మన అందరికీ తెలుసు. ఆ వీడియోలు కూడా మనం చూసాం. దీనికి సంబంధించి మరో కొత్త న్యూస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వేములవాడ సమీపంలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి అలాగే మాధురి రాథోడ్ అట్లా రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య వాళ్ళిద్దరిని పట్టుకొని అక్కడే ప్రశ్నించింది. ఈ ప్రశ్నించిన తర్వాత కూడా తన ఈశ్వర్ సాయి భార్య ఉందో నా భర్త తప్పేం లేదు, తనే నా భర్తని వేధించి ఈ విధంగా తయారు చేసిందని ఆమె చెప్తుంది. ఆ చెప్పిన క్రమంలో కూడా అక్కడ విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. ఈశ్వర్ సాయి భార్య మాధురి రాథోడ్ పైన చేయి చేసుకుంది, తనని కొట్టింది. ఈ కొట్టిన క్రమంలో కూడా ఈ వీడియో అనేది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అనేది అయిపోయింది. ప్రతి ఒక్క మీడియా కూడా దీన్ని ఫోకస్ చేసుకొని న్యూస్ అనేది వేసింది. అయితే దీనికి సంబంధించి మాధురి రాథోడ్ వేములవాడ సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే నా పరువు పోయేలా ఉంది, పరువు నష్టం దావా కింద అంటూ తను కేసు ఫైల్ చేసింది. అయితే ఆమెకు సంబంధించిన 50,000 ఐఫోను, అదేవిధంగా ఏదైతే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఉందో తన ఫోన్ దొంగలించడమే కాకుండా నా పైన దాడి చేసింది, నన్ను కొట్టింది అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే సోషల్ మీడియాలో నన్ను కావాలనే బ్యాట్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా పరువు పోయేలా ఉంది, ఇబ్బందిగా ఉందని పోలీసులను ఆశ్రయించింది మాధురి రాథోడ్. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఏదైతే వేములవాడలోని ఒక హోటల్లో వాళ్ళిద్దరు దొరికారు. అయితే ఇద్దరు దొరికిన క్రమంలోనే ఈశ్వర్ సాయికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. ఒక బాబు ఉండగా కూడా అతను ఈ విధంగా బరిదెగించడం అతనికి ఏ విధంగా కరెక్ట్ అనిపించిందో తెలియలేదు. చాలామంది ఏమంటున్నారంటే అమ్మాయి తప్పు ఉందని అంటున్నారు. అమ్మాయి తప్పు ఉంటే సరే, ఒకవేళ అమ్మాయి తప్పు ఉంటే అబ్బాయికి ఏమైంది? అతనికి పెళ్ళయింది కదా, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ కుమారుడిని వదిలిపెట్టి పెళ్ళాన్ని వదిలిపెట్టి ఈమెతోటి ప్రేమాయణం సాగించడం ఆమెది తప్పే ఈయనది తప్పే అని కొంతమంది కూడా ఈ విధంగా ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రానున్నాయి. మరి వేములవాడ పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈశ్వర్ సాయిని ఏ విధంగా ప్రశ్నిస్తారు, మరి మాధురి రాథోడ్ అన్నట్లుగా తన మాటల్ని అంగీకరించి ఏ విధమైన చర్యలు పోలీసులు తీసుకుంటారో చూడాల్సి ఉంది. అదే కాకుండా ఆ వీడియోలో ఏదైతే తను చేయి చేసుకుంది, ఈశ్వర్ సాయి భార్య చేయి చేసుకుందని తను అదే విధంగా నా ఐఫోన్ పోయిందని పోలీసులకైతే మెయిన్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి పోలీసు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ముందు చూడాల్సి ఉంది.